హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? చూడండి, మా పాప వచ్చేసి గులాబ్ జామ్ చేయడానికి హాలిడే వస్తే ప్రిపేర్ చేస్తుంది. ముందుగా 2 ప్యాకెట్లు అయితే గులాబ్ జామ్ ప్యాకెట్లు అయితే తీసుకున్నామండి. చక్కగా కట్ చేసి గిన్నెలో అయితే పోస్తుంది. చూడండి ఎలా చూపిస్తుందో. ఇంట్లో ఉంటే ఏదో ఒక పని అయితే చెప్తానండి నేను, విసుక్కోకుండా చక్కగా చేసి పెట్టిద్ది. చూడండి, చక్కగా పిండి 2 ప్యాకెట్లు అయితే తీసుకున్నాము. ఉండలు లేకుండా పొడి పొడిగా చక్కగా కలుపుకోవాలి. తర్వాత వచ్చేసి కొంచెమే వాటర్ అయితే పడతాయండి, ఎక్కువ వాటర్ పోయకూడదు. పోస్తే పిండి అయితే లూజ్ అయిపోతుంది. కొంచెం కొంచెం పోసుకుంటా ఉండలాగా పిండి ఉండొచ్చేలాగా కలుపుకోవాలి. చేతికైతే అంటుకోకుండా గట్టిగా ప్రెస్ చేయకూడదండి, పైన అలా ఉండొచ్చేలా కలుపుకోవాలి. కొంచెం అయితే వాటర్ పడతాయి, పోసాను. చూసారా, చక్కగా అలా అయితే కలుపుకొని ఉండలు లేకుండా మెత్తగా సాఫ్ట్గా చేసుకోవాలి. చూడండి, చేతికైతే అంటుకోదండి, చక్కగా ఉండొచ్చేసిద్ది, నీట్గా వచ్చిద్ది. ఇంక ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య మా అమ్మాయి ఇద్దరు కలిపి ఉండలైతే చేశారు. ఈ ఉండ చాలా మమ్మీ అని అడుగుతుందండి. ఇద్దరు పోటీ పడి నువ్వు పెద్దది చేస్తున్నావు, నువ్వు చిన్నది చేస్తున్నావు అని చెప్పేసి ఇద్దరు అనుకుంటున్నారు. నేను పెద్దది చేశాను, నాయనమ్మ చిన్నది చేసింది అంటాను. ఇంకొంచెం పెట్టమని చెప్పేసి ఇద్దరు అనుకుంటున్నారు. ఇప్పుడు చూపించే ఒక రకంగా ఉన్నాయి కదండి, లాస్ట్కి చేసినవి మాత్రం వేరేగా ఉన్నాయి. లాస్ట్ వరకు చూడండి వీడియో. ఇంకా మా అత్తయ్య అయితే టీవీ చూస్తా ఇంకా అదే పనిగా అక్కడే కూర్చుంటారు. బాడీ ఎక్సర్సైజ్ కూడా అయింది కదండి, అందుకని చెప్పేసి ఆ పని అయితే పెడతాను నేను. చూడండి, చక్కగా కూర్చొని ఇద్దరు ఉండలు చేసి పెట్టేశారు. వాళ్ళ నాయనమ్మ చేసింది, నేను పెద్దది చేశాను, నువ్వు చిన్నది చేసావని ఇద్దరు 2 కలిపితే ఒకటైద్ది నాయనమ్మ అని చెప్పేసి చెప్తుంది. చక్కగా స్మూత్గా ఉండలు చేసుకోవాలండి. ఇంకెక్కడ వచ్చేసి మధ్యలో పాకం అయితే పెట్టాం పొయ్యి మీద. 2 ప్యాకెట్లకి సరిపోని పంచదార అయితే పోసుకొని నలకలు ఉంటే తీస్తున్నానండి. చక్కగా సరిపోని పంచదార పాకం అయితే పోసుకున్నాను. కొలత అంటే కొలత ఏం నేను కొలవలేదండి, నాకు సరిపడా జ్యూసీగా పెట్టుకున్నాను. కానీ జ్యూసీగా రాలేదండి, మొత్తం సరిపోని వచ్చింది. సరిపడా వాటర్ అయితే పోసింది మా అమ్మాయే పోసిందండి. వాటర్ కూడా ఇంట్లో ఉంటే బాగా హెల్ప్ చేసిద్దండి నాకు, చెప్తేనే మళ్ళీ, లేకపోతే మళ్ళీ ఫోన్ పట్టుకొని కూర్చుంటా ఉంటుంది. చూడండి, చక్కగా సరిపోని వాటర్ పోసుకొని పాకం అయితే పెట్టుకున్నాము. మధ్యలో కలుపుకుంటా పాకం పట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి అత్తయ్య చక్కగా టీవీ చూస్తా ఉండలైతే చేసేసారు. ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండిద్దండి మా అమ్మాయి. వాళ్ళ నాయనమ్మతో జోకులు వేసుకుంటా
మధ్య మధ్యలో కామెడీ చేస్తూ ఉంటుంది. ఇంకా టీవీ చూస్తూ ఉండలైతే చేసేసారు మొత్తము. చూసారా, చూపించింది ఒక టైపు, అక్కడ వచ్చింది అయితే ఇంకో టైపులో చేసేసారు. సమానంగా అయితే చేశారు మొత్తానికి. ఇంకెక్కడ వచ్చేసి అత్తయ్య ఉండలు కొంచెం కొంచెం తీసుకొని రౌండ్గా చుడతా ఉన్నారు. చక్కగా కార్తీక దీపం సీరియల్ పెట్టుకున్నారండి. పెట్టుకోనల్లా పని చేస్తారు. సీరియల్ అంతా చూసేసిద్దండి అత్తయ్య అయితే. ఇంకక్కడే ఆ ప్లేస్లోనే కూర్చుంటారు. ఈ మధ్య కొంచెం బాగోట్లేదు. ఇప్పుడే కొంచెం కొంచెం లేస్తున్నారు మళ్ళీ. ఇంకెక్కడ వచ్చేసి పాకం చూడండి, మొత్తం కరిగిపోయిందండి పంచదార. చూసారా, ఇంకొంచెం అయితే రావాలి పాకము. చేత్తో పట్టుకుంటే కొంచెం సాగుతున్నట్టు వస్తే బాగుంటుంది. ఇంకిక్కడైతే పాకం వచ్చిందండి. తర్వాత 2 యాలకులు అయితే వేసుకున్నాను దంచుకొని. పాకం అయిపోయిన తర్వాత ఆయిల్ పెట్టుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. కొంచెం నెయ్యి అయితే వేసాను నేను. 2 కలిపితే వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది గులాబ్ జాము. ఆయిల్ స్మెల్ రాకుండా ఉండిద్దండి నెయ్యిలో వేయించుకుంటే. చూడండి, చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇక్కడ వచ్చేసి కొంచెం రౌండ్గా రాలేదండి ఉండలు. మళ్ళీ బాగా చేశారు ఇద్దరు కూర్చొని, నాయనమ్మ మనవరాలు. చూసారా, మొత్తం అయితే వేయించాను. పాకంలో వేసుకుంటే చక్కగా వేడి మీద పాకం పట్టిద్దండి అన్ని ఉండలకి. అయినాయండి మొత్తము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్య ఎర్రమోతు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ పాకానికైతే చక్కగా పీల్చుకొని జ్యూస్ లేకుండా సరిపోయింది. పాకం అయితే నీట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి.